హాయ్ అండి, వెల్కమ్ టు కేఎఫ్బి జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో నేనైతే హైదరాబాద్ వచ్చేసానని షార్ట్లో పెట్టాను కదా, మీరు అందరూ చూసారు. ఇది లాంగ్ వీడియో అండి, కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ మా పెద్దాడబడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఆ తర్వాత మా డాడీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదు, ఇది సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. ఎవరికి తెలియదండి, ఇంటి కూడా నేను ఎవరికి ఇవ్వలేదు వస్తున్నానని. బట్ అంటే మా వెల్ విషెస్ వాళ్ళకైతే తెలుసు, కొంచెం ఇంటిచ్చాను, వస్తే వస్తాను అన్నట్టుగా. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరికి తెలియదు నేను వస్తున్నాను అని చెప్పేసి. బట్ నేనైతే ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. బట్ ఆ వీడియో అయితే నేను తీసుకోలేదండి, ఎందుకంటే మా ఇంటికి వెళ్ళేగానే మా పిల్లలు అస్సలు గోలగోల పెట్టేసి అరిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలా, నేను వీడియో తీయాలా అనేది నాకు అర్థం కాలేదు. అందుకనే వీడియో అయితే తీయలేదు, మిస్ అయిందండి. బట్ అందరూ అయితే చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట. నేనైతే ఆ మూమెంట్ని ఎప్పుడు మర్చిపోలేనండి. అండ్ అసలు ఆ మూమెంట్ ఏమో కానీ మా ఏరియాని అయితే అస్సలు నేను గుర్తుపట్టలేకపోయాను, అంతగా డెవలప్ అయ్యిందనమాట. నా పెళ్ళికి అప్పుడప్పుడు డెవలప్ అవుతూ ఉంది. బట్ ఇప్పుడు నాకు పెళ్ళి 5 years అయిపోయిందనమాట. ఆ 5 yearsలో ఎంత డెవలప్ అయిందండి. మా గల్లీని కూడా నేను గుర్తుపట్టలేదండి. అప్పుడంటే మా గల్లీకి ఒక మంచి ఫేమస్ అనమాట, ఎందుకంటే రేషన్ షాప్ గల్లీ అంటే మా గల్లీయే. ఇప్పుడు ఆ రేషన్ షాప్ కూడా తీసేశారు, అస్సలు గుర్తుపట్టలేదు. ఓయమ్మో, ఏమి అన్ని గల్లీలు ఒకటేలాగా ఉన్నాయి అనిపించింది, ఇంత డిఫరెన్స్ అనిపించింది అనమాట. ఎంత బాగా డెవలప్ అయింది మా ఏరియా, అసలు నాకైతే చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మా ఇల్లు చాలా మధ్యలో ఉంటుంది. హైటెక్ సిటీ, లింగంపల్లి, కుక్కట్పల్లి, కొండాపూర్, వీటన్నిటిలో మధ్యలో మా ఇల్లు ఉంటుందన్నమాట. ఎంత డెవలప్ అయింది, అంత డెవలప్ అయింది. సో నేను ఇంటికి రాగానే చాలా సర్ప్రైజ్ అండి, అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అనమాట, షాక్ అయ్యారు వచ్చానని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి సర్ప్రైజులు చేయాలి, షాకులు చేయాలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను సర్ప్రైజ్ అయితే చేశాను. ఇంకా కూతురు వచ్చిందంటే కొంచెం అడవిడి ఉంటుంది కదా. సో మా పిన్ని గారు అయితే వంట చేస్తూ ఉన్నారు. ఇంకా మా మరిది గారు, మా చెల్లి వాళ్ళందరూ నేను రాకముందే ఉన్నారు. ఇంకా మా చర్చిలో ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట. చాలా చాలా హ్యాపీగా స్పెండ్ అయిందండి ఆ డే అంతా అయితే. ఇంకా నేనైతే ఇక్కడ మా ఫాదర్ని చూపించలేదు కదా, ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు కూడా ఉండలేదండి. నా వర్క్ ఫినిష్ అవ్వగానే వెంటనే మళ్ళీ నేను తిరుపతికి అయితే వచ్చేసాను, ఎందుకంటే పిల్లలు స్కూల్ పోతుంది అని చెప్పేసి తిరుపతికి అయితే వచ్చేసానండి. సో ఇదేనండి, ఇంత బాగా అయితే నా డే అయితే స్పెండ్ అయిందనమాట. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాను, ఎందుకంటే అక్కడ నాది ఓటర్ కార్డ్ది వర్క్ జరుగుతుంది కదండి. సో దానికోసం అయితే మళ్ళీ నేను మా ఇంటికైతే వెళ్తున్నాను అనమాట, మా ఆడపడుచు దగ్గర నుంచి. ఇంకా నాకు ఆ వర్క్ అయితే ఎంతమంది జనం అండి, ఎంతమంది అండి, అసలు ఖాళీయే లేదు తెలుసా. అసలు ఆ ఓటర్ కార్డ్ తీసుకెళ్తేనే ఆ ఫామ్ ఇస్తున్నారు, అది కూడా మనం ఇంటికి తీసుకొచ్చి ఫిలప్ చేసుకొని మళ్ళీ అది సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా అదంతా ప్రాసెస్ అయితే చాలా అనిపించింది. అసలు జనాలు ఎలా మీద పడిపోతున్నారండి బాబు, అసలు ఖాళీయే లేదు. నేను అనుకున్నాను వాయమో 2 days అలా పడుతుందేమో నా వర్క్ అనుకున్నాను. బట్ బై గాడ్ గ్రేస్ నాకైతే 1 dayలోనే నా వర్క్ అనేది ఫినిష్ అయిపోయిందనమాట. అది కాక ఇంకో వర్క్ కూడా ఉండే, మా బాబుది బర్త్ సర్టిఫికేట్లో పేరు తప్పు వచ్చిందండి, అది కూడా చేపిద్దామని వెళ్ళాను. బట్ అదైతే ఇంకా వర్క్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి అయితే నేను హైదరాబాద్లో అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇంకా ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇంకా మా పెద్ద ఆడబడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఒకరోజు మా డాడీ వాళ్ళ ఇంట్లో, ఒకరోజు మా పెద్ద ఆడబడుచు వాళ్ళ ఇంట్లో, ఒకరోజు మా తోటికోడళ్ళ ఇంట్లో, అలా 3 days అనేది నాది కంప్లీట్ అయిపోయిందనమాట హైదరాబాద్లో. సో ఇక్కడైతే మా తోటికోడలు నాకు పానీపూరి అంటే ఇష్టమని పానీపూరి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. చాలా బాగుంది, మంచిగా తినేసాను కడుపు నిండా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ కూతురు వాళ్ళ పెద్దమ్మని చిన్నగా ఆట పట్టించట్లేదండి. ఇంకా పార్ట్ 2 అయితే ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.